సార్, మన భారతీయ సంస్కృతిలో మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది కదా సార్. మహిళల్ని మనం దేవతలుగా కూడా పూజిస్తాం. కానీ ఒక దురదృష్టమైన సంఘటన సార్, ధర్మస్థల ఘటన. విస్తుపోయే విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. మహిళల అస్థి పంజరాలు బయటపడుతూ ఉన్నాయి. ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన వాంగ్మూలంతో 1998 నుంచి 2014 వరకు ఒక 16 ఇయర్స్ పాటు అమ్మాయిలు, మహిళల మృతదేహాల్ని ఆయన పూడ్చిపెట్టినట్టు విజిల్ బ్లోయర్ అనే ఒక పారిశుద్ధ్య కార్మికుడు వాంగ్మూలం ఇచ్చాడు. దేశమంతా షాక్ అయ్యే ఒక పెద్ద ఘటన సార్ ఇది. సో ఏంటి సార్, ఈ ఘటన మీద చాలా వస్తూ ఉన్నాయి, వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే హెగ్డే, ధర్మాధికారి హెగ్డే, ఆయన భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు, ప్రజెంట్ రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. అండ్ సీఎం సిద్ధరామయ్య ఇప్పటికే ఒక సిట్ని కూడా వేశారు. ఈ సిట్ దర్యాప్తు మీద కూడా కొన్ని అపోహలు వస్తూ ఉన్నాయి, రకరకాల వార్తలు ప్రచారాల్లో ఉన్నాయి. ఈ కేసు గురించి ఒక మాజీ ఐపీఎస్ అధికారిగా మీ కామెంట్ ఏంటి సార్? ధర్మస్థలం అంటే ఇది చాలా దురదృష్టమైన సంఘటన. ఏదైతే ఆ పారిశుద్ధ్య కార్మికుడు తన ఎఫ్ఐఆర్ లో చెప్పాడో అవన్నీ కూడా నిజాలైతే మటుకు ఇట్స్ ఏ చాలా ఒళ్ళు గగురు పొచ్చే సంఘటన అది. ఆ విధంగా నిష్పాపులైన ఆడపిల్లల్ని ఈ విధంగా బలి చేయడము అన్నది చాలా నిందనీయమైన కేసు. సో అందులో ఎస్ఐటిని ఏర్పాటు చేయడం జరిగింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము ప్రణబ్ మోహంతి అనే డీజీ లెవెల్ అధికారి యొక్క ఆధ్వర్యంలో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఈ విజిల్ బ్లోయర్ చూపించిన ప్రదేశాల్లో కూడా వెళ్ళి అక్కడ ఉన్న మానవ అవశేషాలను కూడా వారు తీస్తున్నట్టుగా మనం వార్తల్లో వింటున్నాము. ఆ తర్వాత దాన్ని ఏ విధంగా కన్క్లూడ్ చేయాలన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఇందులో ప్రధానంగా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ విధంగా జరిగిన దానికి కారణం ఏంటి, ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఏ కారణాల వల్ల వాళ్ళు చేశారు, ఇవన్నీ కూడా వెలికి తీసుకురావాలి. ఎందుకంటే ఈ విధమైన మాస్ మర్డర్స్ అన్నవి మీరు చూసుకుంటే భారతదేశంలో చాలా జరిగాయి. యాక్చువల్గా 1963లో తీసుకుంటే రమన్ రాఘవన్ అని ఒక కేసు, సుమారుగా అతను 41 మందిని రోడ్డు మీద పడుకున్న వాళ్ళని రాడ్తో కొట్టి చంపేవాడు బాంబే పరిసరాలు. సో అటువంటిది ఒకటి రమన్ రాఘవ్ కేసు. తర్వాత జోషి అభ్యంకర్ కేసు అని పూణేలో ఒక 4 కాలేజ్ స్టూడెంట్స్ ఒక 10 మందిని చంపేశారు ఈ విధంగా, అదొక కేసు జరిగింది. ఆ తర్వాత సైనైడ్ మోహన్ అని చెప్పేసి ఇక్కడే ధర్మస్థల దగ్గరే ఒక అతను పెళ్లి చేసుకుంటానని 21 మందిని ఆ విధంగా మోసం చేసి వాళ్లకు సైనైడ్ ఇచ్చి వాళ్ళని చంపిన సంఘటన. తర్వాత నోయిడాలో జరిగిన పందేరు, తర్వాత కోలి వాళ్ళు చేసిన మర్డర్స్, ఇలా రకరకాలుగా మనం చూస్తున్నాం. కానీ ఈ ధర్మస్థల అన్నది ఒక ధార్మిక స్థలం, ఇక్కడ మంజునాథుడి యొక్క కేంద్రం ఇది. సో ధర్మస్థల లాంటి సంఘటనలో ప్రదేశంలో అనేక మంది, వేల లక్షల మంది భక్తులు ప్రతిరోజు వచ్చి వెళుతుంటారు అక్కడికి. సో అటువంటి పరిస్థితులలో ఇటువంటి సంఘటన జరగడము అన్నది చాలా నిందనీయం. తర్వాత దీని నుంచి మూలాల నుంచి మనం బయటికి తీసుకురావాలి. ఎందుకంటే ఆ విజిల్ బ్లోయర్ అన్న అతను 1998 నుంచి 2014, 1995 నుంచి 2014లో తనే స్వయంగా ఇంతమందిని, వాళ్ళనందరినీ కూడా వాళ్ళ బాడీస్ ని నేను డిస్పోజ్ చేశానని అతను చెబుతున్నాడు. సో దీని వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు, దీనికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా బయటికి తీసుకురావాల్సిన, ఎందుకంటే మొత్తం భారతదేశం కూడా షాక్ లో ఉంది. తర్వాత ఈ విధమైన సంఘటనల వల్ల మన భారతదేశం యొక్క ప్రతిమ కూడా మిగతా దేశాల్లో ఏ విధంగా ఉంటుందన్నది కూడా ఆలోచించాలి. అంటే భారతదేశంలో ఈ విధంగా రక్షణ లేదా అన్న ఒక అంశం కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో చర్చకు వస్తుంది. సో మీరు అన్నట్టు ఈ త్వరగా ఈ కేసును పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆల్రెడీ ఐ థింక్ ఒక 25 మంది ఆఫీసర్లతో ఒక స్పెషల్ టీం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని విన్నాను. వారు ఆల్రెడీ ఆ మానవ అవశేషాలను బయటికి తీసుకొచ్చి డిఎన్ఏ టెస్టింగ్ ద్వారా వాళ్ళు ఈ మిస్సింగ్ కేసులకు లింక్ చేసే ప్రక్రియలో వారు ఉన్నారు. సో దీనికి కూడా త్వరగా ఇన్వెస్టిగేషన్ ముగించి నేను ఇంతకు ముందుగా అన్నట్టు ఒక స్పెషల్ కోర్టును ఏర్పాటు చేసి వారి ద్వారా ఇందులో ఎవరు ఉన్నారు అన్న విషయాన్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇది చాలా నిందనీయమైన సంఘటన, ఇది వెరీ అన్టాలరబుల్. ఈ విధంగా జరగడం అన్నది ప్రధానమైన విషయం. ఎందుకంటే ఎంతో మంది మిస్సింగ్ కేసెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ మిస్సింగ్ కేసెస్ ను ట్రాక్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత వీళ్ళను లింక్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది టెక్నికల్ గా చేయాల్సిన ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన కాబట్టి వాటన్నిటినీ కూడా ఎవిడెన్స్ ను బయటికి తీసుకొచ్చి దాన్ని ఎక్కడా కూడా కాకుండా ఒక చైన్ అన్నదాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మీద ఉంది. ఆ విధంగా వాళ్ళు ముందుకు వెళతారు. ఎందుకంటే మంచి క్రెడిబిలిటీ ఉన్న ఆఫీసర్స్, మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఆఫీసర్లు, ఇంటెగ్రిటీ ఉన్న ఆఫీసర్లనే ఎన్నుకొని ఈ ఎస్ఐటిని ఏర్పాటు చేశామని కర్ణాటక ప్రభుత్వం వారు అనౌన్స్ చేశారు.
కాబట్టి ఎస్ఐటి త్వరగా ఇన్వెస్టిగేట్ చేయాలని మనం అంతా కోరుకున్నాం. విషయాలు బయటికి రావాలన్నది ప్రధానమైన అంశం. ఈ కేసు దర్యాప్తులో ఉన్న సవాళ్ళు ఏంటి? ఒక మాజీ పోలీస్ అధికారిగా ఏం చెప్తారు? ఎందుకంటే 2014 వరకు, అంటే ఒక 11 ఇయర్స్ అయిపోయింది. ఆ టైంలో సీసీ కెమెరాస్ పెద్దగా ఉండకపోవచ్చు. అండ్ అంటే ఏ బాడీ ఎవరిదో కూడా డిఎన్ఏ టెస్ట్ చేస్తే కానీ తెలియని పరిస్థితి. అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక 450 వరకు మిస్సింగ్ కేసులు, అమ్మాయిల మిస్సింగ్ కేసులు అయితే నమోదయ్యాయి. ఈ కేసు దర్యాప్తులో ఉన్న సవాళ్ళు ఏంటి అంటే ఏం చెప్తారు? అదేనండి, మీరు అన్నట్టు ఇది చాలా రోజుల క్రితం, చాలా సంవత్సరాల క్రితం జరిగిన విషయం కాబట్టి ఎవిడెన్స్ అన్నది క్రమక్రమంగా మాయమైపోతుంటుంది ఇందులో. తర్వాత ఎవిడెన్స్ బయటపడ్డా కూడా దాన్ని ఈ వ్యక్తిదే ఈ అవశేషం అన్నదాన్ని ఎస్టాబ్లిష్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే రేపు కోర్టులో కూడా ఇవి ఎవరి యొక్క అస్థిపంజరాలు, ఎవరి ఎముకలు, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాలంటే మీరు అన్నట్టు డిఎన్ఏ టెస్టింగ్ అన్నది చాలా అవసరం అవుతుంది. తర్వాత వీటన్నిటినీ కూడా ఇన్ఫర్మేషన్ ని మనం చేసి మిస్సింగ్ కేసులన్నింటినీ కూడా మళ్ళా ఒకసారి రీవిజిట్ చేసి ఆ మిస్సింగ్ కేసుల్లో ఎంతమంది రిటర్న్ వచ్చారు, ఎంతమంది ఇంకా రాలేదు, మరి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం, ఆ ఫ్యామిలీస్ యొక్క డిఎన్ఏ మనం తీసుకోవడం, ఆ డిఎన్ఏ బ్యాంక్ ఒకటి తయారు చేయడం, తర్వాత ఇక్కడ బయటపడ్డ అవశేషాల యొక్క డిఎన్ఏని వాటితో మ్యాచ్ చేయడం, మ్యాచ్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ అవశేషం ఈ ఫ్యామిలీకి సంబంధించింది, అప్పుడు జరిగిన మిస్సింగ్ కేసు, వీటన్నింటినీ కూడా లింక్ ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఏ కేసునైనా మనము బియాండ్ రీజనబుల్ డౌట్ అన్నదాన్ని మనం ప్రూవ్ చేయాలి. ఇది ప్రిపాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీస్ కాదు. ఇవి ఈ విధంగా జరిగింది కాబట్టి ఇది జరిగిండవచ్చు అని క్రిమినల్ లాలో ఉండదు. క్రిమినల్ లాలో ఎప్పుడు కూడా కేసుని బియాండ్ డౌట్ ఎస్టాబ్లిష్ చేయాలి మనం. కాబట్టి ఇన్వెస్టిగేషన్ పరంగా ఇట్స్ ఎ వెరీ వెరీ ఛాలెంజింగ్ కేస్. అంత సులభమైన కేసు కాదు ఇది ఇన్వెస్టిగేషన్, కానీ అసాధ్యం కూడా కాదు. సో వాళ్ళు ఖచ్చితంగా ఈ లింక్ ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే తర్వాత ఇందులో ఈ పారిశుద్ధ్య కార్మికుడి వెంట కూడా చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఒక బాడీని డిస్పోజ్ చేయాలంటే ఒక వ్యక్తితో సాధ్యం కాదు. అక్కడ గుంత తవ్విన వాళ్ళు ఉంటారు, ఆ తర్వాత బాడీని మోసిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎవరిని చూసి వాళ్లను కనుక్కొని వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ తీసుకొని, ఎందుకంటే వీళ్ళు కూడా క్రైమ్ లో భాగస్వాములే. ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ పారిశుద్ధ్య కార్మికుడు కూడా ఈ క్రైమ్ లో భాగస్వామి. కాబట్టి మళ్ళా అప్రూవర్ ప్రొసీడింగ్స్ చేయడం, ఇవన్నీ కూడా చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ కొన్న ఛాలెంజెస్. కాబట్టి ఇదేం అసాధ్యం కాదు. ఇట్ ఈస్ నాట్ అన్ ఇంపాసిబుల్ కేస్ టు ఇన్వెస్టిగేట్. సక్రమంగా చేయొచ్చు, కానీ ప్యూర్లీ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ దీని మీద ఆధారపడిన ఎవిడెన్స్ ఇప్పుడు మనం బయటికి తీసుకురావాల్సిన అంశం ప్రధానం.